పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలంటే ఆరోగ్యశ్రీ ఉండాల్సిందే. ప్రజలకు, ఉద్యోగులకు 85% ఉపయోగకరం. సమాజంలో ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవ అమలు చేసే బాధ్యత మాపై ఉంది. ఆరోగ్యశ్రీ కింద ముందుగా వైద్యం చేసేందుకు నిధులు విడుదల ఆలస్యం అవుతే అప్పుగా లేక బ్యాంకు లోన్ తీసుకుంటూ ఎన్టీఆర్ వైద్య సేవ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని, ఎన్టీఆర్ వైద్య సేవను ఇన్సూరెన్స్కు జత చేయాలన్న ఆలోచన ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్నట్లు ఆర్ఆర్ హాస్పిటల్ అధినేత సీనియర్ వైద్యులు బాలమద్దయ్య వెల్లడి. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ వైద్య సేవ, ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సౌకర్యం ఉందని, 85% మందికి ఉపయోగపడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ నిధులు సకాలంలో చెల్లించాలని ఆర్ఆర్ హాస్పిటల్ అధినేత సీనియర్ వైద్యులు మద్దయ్య కోరారు. మధు నా పేరు డాక్టర్ బాలమద్దయ్య. నేను మొదటి నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో వేరియస్ లెవెల్లో వర్క్ చేస్తూ వచ్చాడు. మేము అప్పుడు మొదటి హాస్పిటల్స్ అంటే అప్పుడు ఆ బిగినింగ్ నుంచి మేము ఆరోగ్యశ్రీలో పనిచేసినటువంటి హాస్పిటల్స్లో మాది ఒకటి. అప్పుడు ఎక్సలెంట్గా అంటే ఎంత బాగా పనిచేసామంటే మేము కూడా అంటే పేదవాడికి సర్వీస్ చేయాలని మేము, గవర్నమెంట్ పేదవాడికి సర్వీస్ చేయాలని వాళ్ళు ఆ ఉద్దేశంతో పెట్టారు కాబట్టి బ్రహ్మాండంగా చేశాం. అది క్రమేణా మనకేంటంటే మన స్టేట్లోనే కాకుండా వేరే స్టేట్లలో ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియాలో కూడా అది వేరియస్ నేమ్స్తో ఆ పథకం అమలులో జరుగుతుంది. ఒకటి ఏంటంటే దీంట్లో చాలా అడ్వాంటేజ్. దీంటి దగ్గర అంటే ఎంప్లాయీస్కు ఈహెచ్ఎస్ ఉంది, వీళ్లకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది. అందరూ కలిపి దగ్గర 85% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ దీంట్లో కవరేజ్ అయిపోతున్నారు. అయితే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కనుక ఇప్పుడు అట్లా గవర్నమెంట్కు అడ్వాంటేజ్ ఉంది. పేషెంట్లోకి శ్రీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇన్సూరెన్స్ కంపెనీ మెయింటైన్ చేసేది, మళ్ళీ తర్వాత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. మళ్ళీ అగైన్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ అంటే ఇన్సూరెన్స్కి ఇచ్చేదానికి. ఎస్, మొడాలిటీస్ కరెక్ట్గా వర్కౌట్ చేస్తే కనుక ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. క్యాష్లెస్ దేర్ నో ప్రాబ్లం, ఇన్సూరెన్స్ తీసుకునే ఇబ్బంది ఏం లేదు. బట్ అల్టిమేట్గా మనం చూడాల్సింది ఏంటంటే కనుక ఒకటి హాస్పిటల్స్ పేమెంట్స్, పేషెంట్లకు ట్రీట్మెంటు, గవర్నమెంట్కి అడ్వాంటేజ్, ఈ మూడే వర్కౌట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే ఈ రేట్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పటి నుంచి అదే రేట్స్ ఉన్నాయి, రివైజ్ చేయట్లే. ఇప్పుడు ఆ కాలంలో దీంట్లో రేట్స్ ఎట్లున్నాయి, ఈ కాలంలో రేట్స్ ఎట్లున్నాయి, ఒకసారి గవర్నమెంట్ అయినా ఆలోచన చేయాలి. వీళ్ళు ఎట్లా చేస్తారు, వీళ్ళకి కూడా దీంట్లో సర్వైవల్ ఉండాలి కదా అనే ఉద్దేశం ఉండి వాళ్ళు కూడా ఆలోచన చేసి మా గురించి ఆలోచన చేసి ఎస్ వాళ్ళు కూడా కొంత వెసులుబాటు ఇద్దాము. కొంత దీన్ని పూర్తిగా కాకపోయినా స్టెప్ వైజ్ సరే ఒకటేసారి మొత్తం పెంచేలాకపోయినా కానీ సరే ఇయర్ కొంత పెంచుతాం, నెక్స్ట్ పర్సెంట్. ఇప్పుడు ఇది ఎట్లా పెట్టాలంటే కనుక రేట్స్ కూడా అయ్యా ఎవరి ఇయర్ 5% పెరుగుతుంది మీకు అంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం. కాబట్టి అది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రివైజ్ చేసి మళ్ళీ ఇయర్లీ ఒక సర్టన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేస్తూ పోతుంటే కనుక ఈ స్కీము ఎక్సలెంట్గా చాలామంది బాధపడతారు, పేషెంట్లు చాలామంది చనిపోతారు. కాబట్టి ఈ స్కీము డెఫినెట్గా సర్వైవ్ కావాలా, మేము కూడా చేయాలా, ఇది ఇట్లే ఉండాలా. మీడియా వాళ్ళు కూడా దీనికి బాగా ఎంకరేజ్ చేయాలని నేను మనసా వాచాకర్మగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు డాక్టర్ జి బాలమద్దయ్య. నేను ఆర్ఆర్ హాస్పిటల్ అధినేతను. నేను దీంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. నేను దీంటి ఈ ఐఎంఏ యాక్టివిటీస్లో డాక్టర్స్ అసోసియేషన్స్లో యాక్టివ్గా ఉంటాను. దాంట్లో లయన్స్ క్లబ్ మెంబర్ కూడా పనిచేశాను. నేను గవర్నర్గా వర్క్ చేశాను లయన్స్ క్లబ్లో. తర్వాత ఈ మెడికల్ కౌన్సిల్లో నేను మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా పనిచేశాను, ఎథిక్స్ కమిటీ చైర్మన్ కూడా పనిచేశాను. బట్ వేరియస్ లెవెల్లో అసోసియేషన్లో పనిచేశాను కాబట్టి కొంత అవగాహనతో ఇది బోత్ ఫర్ దేంటి నర్సింగ్ హోమ్స్కు, ప్రజలకు అండ్ గవర్నమెంట్కు నా తరఫున ఐ am put forth my request. Thank you very much.